ఇది పృథు మహారాజు ఎదుర్కొన్న అద్భుతమైన ధర్మపరీక్షకు సంబంధించిన సంక్షిప్త సారాంశం. ప్రజల మంచి కోసం మొదలుపెట్టిన ఒక పవిత్రమైన యజ్ఞం ఊహించని విధంగా మహారాజు అహంకారానికి, అలాగే ఆయన సహనానికి ఎలా ఒక పెద్ద సవాలుగా మారిందో ఈ కథ మనకు చెబుతుంది. మొదటిది, ఈ యజ్ఞంలో ఎదురైన ఆ ఊహించని ఆటంకం గురించి మాట్లాడుకుందాం. చూడండి, యజ్ఞం విజయవంతమవ్వాలంటే ఆ పవిత్రమైన అశ్వం తిరిగి రావాలి కదా, కాని అది ఏమైందో ఏమో ఒక్కసారిగా మాయమైపోతుంది. మరి తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని భయపడి సాక్షాత్తు ఆ ఇంద్రుడేమైనా ఈ పని చేశాడా అని అందరిలో ఒకటే అనుమానం మొదలవుతుంది. ఇక రెండవది, అక్కడ ఏర్పడిన ఆ ఉత్కంఠభరిత వాతావరణం. ఆటంకం రాగానే పూజారులందరికీ విపరీతమైన కోపమొచ్చేస్తుంది. కాని అక్కడే ఉన్న మునులు మాత్రం ఎంతో ప్రశాంతంగా అసలేం జరుగుతోందా అని గమనిస్తూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలోనే నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ పృథు మహారాజు ఎంతో ఆవేశంగా తన ధనస్సును చేతిలోకి తీసుకుంటాడు. ఇక్కడొక విషయం ఆలోచించండి. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ధర్మాన్ని రక్షించడానికి విల్లు ఎత్తడం న్యాయమే కావచ్చు, కాని అంత పవిత్రమైన యజ్ఞంలో కోపానికి చోటుండొచ్చా? చివరిగా, అసలైన ధర్మపరీక్ష. అవును, ఇక్కడ అసలు సమస్య గుర్రం తప్పిపోవడం కానేకాదు. మన లక్ష్యానికి ఏదైనా ఆటంకం ఎదురైనప్పుడు మనం ఓపిగ్గా ఉంటామా, లేక మన అహంకారంతో కోపానికి గురవుంటామా అన్నదే ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. ఇది కేవలం ఒక ఆటంకం కాదు, మహారాజు మనస్సుకు సంబంధించిన ఒక పెద్ద అంతర్గత పోరాటం. పృథుమహారాజు అలా విల్లు ఎత్తడం ధర్మరక్షణ కోసమా, లేక కేవలం తన కోపం వలన అన్నదే ఈ పురాణ కథలో దాగిన అసలైన ఉత్కంఠ. మరి తన కోపాన్ని జయించి పృథుమహారాజు ఆ ధర్మపరీక్షలో ఎలా గెలిచాడో, ఆ తర్వాత ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలంటే తదుపరి పూర్తి ఎపిసోడ్ తప్పకుండా వినాల్సిందే.